రామ్ రామ్ ఫ్రెండ్స్. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారపతి చేవ సప్తైతే మోక్షదాయక. అంటే ఈ 7 పుణ్యక్షేత్రాలు మోక్షాన్ని ప్రసాదించగలిగే క్షేత్రాలు అని అర్థం, ముఖ్యంగా హిందువులకి. సో హిందువుల జీవితకాలంలో వీటిని దర్శిస్తారు. అలాగే క్రైస్తవులు వాటికన్, అబ్దుల్లాస్, హజ్ యాత్ర అందరికీ తెలిసిందే. అయితే ఈసారి సౌదీ అరేబియా వార్షిక హజ్ యాత్ర ప్రారంభానికి కేవలం వారాల ముందు భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్తో సహా 14 దేశాల పౌరులకు కొన్ని రకాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది హజ్కి రావద్దు అని. ఈ నిషేధం ఉమ్రా, వ్యాపారం, ఇంకా కుటుంబ సందర్శన వీసాలు అంటే ఫ్యామిలీ వీసాల మీద ప్రభావితం చూపిస్తుంది. ఏప్రిల్ 13 నుంచి జూన్ మధ్య వరకు ఇది అమలులో ఉంటుంది. సో ఏప్రిల్ 13కి ముందు వచ్చిన వీసాలు ఉన్న వాళ్ళు మాత్రమే హజ్కి వెళ్ళగలుగుతారు. అది కూడా చాలా స్క్రూటినైజ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసి లీగల్గా వెళ్తున్నారు, ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చెక్ చేసి మాత్రమే ఇస్తారట వీసా కూడా. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే గతంలో భారతదేశం నుండి కొంతమంది అబ్దుల్లాలు ఉమ్రా ఇంకా లేదా విజిటింగ్ వీసాకి సౌదీ అరేబియాలో ప్రవేశించి అనుమతి లేకుండా హజ్లో పాల్గొనడానికి చట్టవిరుద్ధంగా ఉండిపోయే వాళ్ళంట. సౌదీ అరేబియా యొక్క కోట ఉంటుంది కదా, దాన్ని ఉల్లంఘించడమే కాకుండా యాత్ర సమయంలో రద్దీ పెరిగిపోవడం వల్ల భద్రతా సమస్యలు సృష్టించారు. సో 2024లో హజ్ సమయంలో తీవ్రమైన వేడి వల్ల కూడా ఈ అనధికార యాత్రికుల కారణంగా కూడా 1200 మందికి పైగా మరణించారని నివేదికలు చెప్తున్నాయి. ఈ సంఘటన తర్వాత సౌదీ అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి ఇల్లీగల్గా వచ్చి హజ్ యాత్ర అని చెప్పకుండా విజిటింగ్ వీసాల మీద వచ్చి హజ్కి వచ్చేసి రద్దీ పెంచేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి, ఒకవేళ అలా కనుక ఎంటర్ అయితే వాళ్ళు 5 years అసలు సౌదీ అరేబియాకి రాకుండా నిషేధించి వీసా కూడా రిజెక్ట్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తామని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు ఈసారి. ఇంకా కొంతమంది ఏమో బిజినెస్ చేస్తాము లేకపోతే ఫ్యామిలీ వీసాస్ అని ఉపయోగించి చట్టవిరుద్ధంగా అక్కడ జాబ్ చేస్తున్నారంట. ఇది స్థానిక ఉద్యోగ మార్కెట్లో అంతరాయాలను కలిగిస్తుంది అని అధికారులు గుర్తించారు. సో ఈ నిషేధం ద్వారా సౌదీ అరేబియా అధికారిక హజ్ అనుమతులతో మాత్రమే యాత్రికులు పాల్గొనేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిషేధం ద్వారా భారతీయ ముస్లింలు తమ హజ్ యాత్రను వచ్చే 3 నెలల్లో చేయడం కష్టమే. సెప్టెంబర్ 2024లో సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్తాన్కు ఉమ్రా పేరుతో దేశంలోకి ప్రవేశిస్తున్న పాకిస్తానీ బిచ్చగాళ్ల సంఖ్య పెరిగిపోతుంది అని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వార్నింగ్ కూడా ఇచ్చింది, మీరు ఇలాగా ఇస్లామాబాద్ గనక చర్యలు తీసుకోకపోతే సౌదీకి పాకిస్తాన్కి మధ్య మతపరమైన వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు కూడా. బిచ్చగాళ్ళు ఎవరిక్కడ? పోర్కిస్తాన్ అబ్దుల్లాలు. ఇక్కడ మతం మార్చబడ్డ అబ్దుల్లాస్ కొందరు ఈ దేశంలోనే నివసిస్తూ ఈ దేశాన్నే ద్వేషిస్తూ ఈ దేశ ప్రజల నాశనం కోరుకుంటారు. కానీ అక్కడ అరబ్బులు కూడా వీళ్ళని దొంగల్లా, 3rd grade వాళ్ళలా చూస్తున్నారు. ఇది మీ పరిస్థితి, మీరు ఎప్పటికీ వాళ్ళలో ఒకటి కాలేరు అని, అక్కడ బాత్రూంలు మాత్రమే క్లీన్ చేయించుకుంటారని, ఇప్పటికైనా పుట్టిన దేశానికి విధేయులుగా ఉండమని నెట్లో చాలామంది న్యూస్ వచ్చిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా ఈ దేశాలు మాత్రమే పిక్ చేసుకున్నారు? ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా మతం మార్చబడ్డ వాళ్ళు ఉన్నారు అనేది ఇంకొక వాదన. వీళ్ళని అసలు సిసలైన అబ్దుల్లాలుగా వారు ఎప్పటికీ ఒప్పుకోరని, నో వన్ లైక్ కన్వర్ట్స్, సౌదీ ఈజ్ డూయింగ్ వాట్స్ రైట్ అని, అక్కడ అడుక్కోవడానికే వస్తున్నారు అందుకే ఆపేశారు అని, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచం మొత్తం ద్వేషిస్తుంది ఒక మతాన్ని, అది చూపించే ద్వేషాన్ని, అది చేసే విధ్వంసాన్ని. దేశాలు బాధింపబడుతున్నాయి ఈ రోజున. కొంతమంది గో బ్యాక్ అంటున్నారు, ఓలా ఎవరు అంటున్నారు. తప్పు ఎవరిది? మారాల్సింది ఎవరు? మారాల్సింది మీ మనస్తత్వాలు. ప్రపంచాన ఏ దేశంలో లేనంత స్వేచ్ఛగా హిందుస్థాన్లో అబ్దుల్లాలు జీవిస్తున్నారు అనే పచ్చి నిజాన్ని మర్చిపోకూడదు. 1,00,000 మంది ఉన్న సమూహంలో ఒక 25,000 మంది అరాచక ధోరణిలో ఉంటే వారిని అరాచకవాదులు అని అంటారు. అంత మాత్రాన మిగిలిన 75,000 మందిని తిట్టినట్టు కాదు కదా. ఆ 75,000 నో అని చెప్పకపోవడం ఇక్కడ ప్రాబ్లం. ఆ అరాచకవాదుల్ని దూరం పెట్టాల్సింది పోయి మా వాళ్ళని తిడతారా అంటూ గొడవకి లేస్తే మిగిలిన 70,000 మందిని కూడా అరాచకవాదులకు మద్దతు ఇస్తున్న అనాలోచన పరులు అనే అంటారు. అందరినీ ఒకే తోవకి వేస్తారు. అందరూ కూడా ఉగ్రవాదులే అనే అంటారు కదా. సో ఎవరైతే అరాచకం సృష్టిస్తున్నారో వాళ్ళ వైపు మీరు నించోకుండా ఇది తప్పు అని అన్న రోజునే మార్పు మొదలవుతుంది. టైమ్ టు థింక్, రెట్రోస్పెక్ట్ అండ్ ఎర్న్ రెస్పెక్ట్. గౌరవం అనేది చేసే పనుల బట్టి ఉంటుంది. కన్న తల్లి కడుపులో తన్నినవాడు ఎప్పటికీ బాగుపడడు, అది ఏ మతమైనా. జై భారత్, జై హింద్.